నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో మరమరాలతో చాలా ఈజీగా చేసుకునే టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ మాడినట్టు అవ్వాలి, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అవ్వాలి. ఇవి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఒక 1/2 కప్ వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకోవాలి. వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్ వరకు జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కూడా కలర్ మారిన తర్వాత ఒక 1/2 కప్ పుట్నాల పప్పు యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, 1 స్పూన్ పంచదార వేసుకుంటే టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. పంచదార వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో మీకు ఇష్టమైతే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న వెంటనే మరమరాలు యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, లేకపోతే కారం మాడు వాసన వచ్చి టేస్ట్ మారిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మరమరాల్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మరమరాలు కూడా కొంచెం వేడెక్కే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల వరకు బాగుంటుంది.